అంబటి ఇంటి వద్ద బందోబస్తును సైతం మనం అక్కడ చూస్తున్నాము. కార్యకర్తలు పోలీసులను కూడా నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఆయన చేసిన తప్పుకి ఆయన క్షమాపణ చెప్పి తీరాలి. ఆయన చేసిన తప్పుకి అరెస్ట్ చేస్తాము అని చెప్పి మాకు పోలీసులు హామీ ఇవ్వడం జరిగింది. మేము చాలా పీస్ఫుల్గా ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఆయన బయటకు వచ్చి మాకు సారీ చెప్తే మేము వెళ్ళిపోతామని కూడా చెప్తున్నాము. ఆయన బయటికి రాకుండా లోపల కూర్చొని నాటకాలు వేస్తూ మగాడు ఎవడైనా ఉంటే రండి అని చెప్పి ఛాలెంజ్ ఏదో చేశారంట. మహిళలందరం కలిసి వచ్చి మాకు సమాధానం చెప్పమనండి. నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా సమాధానం చెప్పమనండి. ఇదా అదే ఇలా జరిగిందా అలా జరిగిందా అని మాట్లాడుతున్నారు. మా ఇంట్లో కుక్క కూడా భయపడదు అని అన్నారంట. వాస్తవానికి కుక్క కూడా భయపడదు, కానీ నువ్వు భయపడాలి, ఎందుకంటే నువ్వు తప్పు చేస్తున్నావు. రెడ్ బుక్ అని నువ్వు భయపడుతున్నావు. ఈరోజు మేము అందరం వచ్చాము, మాకు సమాధానం చెప్పు. నీకు చాలా దమ్ము ధైర్యం ఉన్నాయి కాబట్టి క్షమాపణ చెప్పు మా అందరికీ, లేదా సమాధానం చెప్పు. పాయింట్లు ఉన్నాయి కదా నీ దగ్గర మాట్లాడడానికి, వాటన్నిటికీ సమాధానం చెప్పు చాలు. అంతకంటే మేమేం డిమాండ్ చేయడం లేదు. పడిపోతాం. లైవ్ దృశ్యాలను చూస్తున్నాము. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళా మాదివ ఆధ్వర్యంలో భారీగా మహిళా కార్యకర్తల అక్కడికి వచ్చి TV9తో మాట్లాడిన మాటలు ఇప్పటివరకు లైవ్లో చూసాము. బయటకు వచ్చి క్షమాపణలు చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు అని చెప్పి మహిళా కార్యకర్తలు ముందుకు వెళుతోన్న దృశ్యాల్ని లైవ్లో మనం చూస్తున్నాం. అంబటి ఇంటి దగ్గర లైవ్ దృశ్యాలు, కొద్దిసేపటి క్రితం చోటు చేసుకున్న దృశ్యాలు రెండు కూడా చూస్తున్నాము. 3 కార్లను ధ్వంసం చేశారు. అంబటి నివాసానికి సంబంధించిన అద్దాలను కూడా ధ్వంసం చేశారు. అంబటి ఫ్లెక్సీలను తగులబెడుతున్న దృశ్యాలను చూస్తున్నాము. అంబటి క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అంటున్నారు. ఇదే విషయమై అంబటిపై కేసు కూడా నమోదైంది. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అసభ్య వ్యాఖ్యల నేపథ్యంలో అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు టీడీపీ అధ్యక్షుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సో దీంతో ఆ ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది. దానికి సంబంధించి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. కార్యకర్తలు ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఇంకా కంటిన్యూ అవుతోంది.